నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా చాలా చర్చలు అయితే జరిగాయి. ఆయన ఏ మంత్రి పదవులు తీసుకుంటారు, ఎలాంటి శాఖలకు సంబంధించిన పవర్స్ తీసుకుంటారని కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా అందరూ అనుకున్నది ఏంటంటే హోమ్ మినిస్టర్గా తీసుకుంటారేమో అని అయితే మనం ఆలోచించాం. కానీ మన ఆలోచనలకు అందితే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతారు చెప్పండి? హీఈస్ అ గేమ్ చేంజర్ అండ్ ట్రెండ్ సెట్టర్. కాబట్టి మనందరికీ తెలుసు, ఎలక్షన్స్లో చాలా బాగా నిరూపించుకున్నారు ఆయన ఏంటి అనేది. సో ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి తీసుకుంటూనే ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా ఎందుకు తీసుకున్నారంటే ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా ఆయన క్యాబిన్ పక్కనే పవన్ కళ్యాణ్ గారి క్యాబిన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన క్యాబిన్లోనే తీసుకోవడం జరిగింది. సో ఎలాంటి చర్చలు జరిగినా, ప్రజలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఇద్దరు సమక్షంలోనే ఇలాంటి నిర్ణయాలైనా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు ముఖ్యంగా తీసుకున్న శాఖలు వచ్చి పంచాయతీరాజ్ అండ్ నెక్స్ట్ వచ్చి గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అంటే పర్యావరణము, అలాగే అడవులకు సంబంధించిన అభివృద్ధి, నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ శాఖలన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ శాఖలన్నీ కూడా ప్రజలకు దగ్గరగా ఉండేటివని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రచారంలో కూడా ఎక్కువసార్లు మాట్లాడింది ఏంటంటే, నేను సామాన్య ప్రజలకి ఎప్పుడు కూడా దగ్గరలో ఉంటాను, ఎటువంటి పాలనైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండేలాగానే నేను చూసుకుంటాను, అవినీతి జరగకుండా చూసుకుంటాను. అంటే గ్రామీణ అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. మనందరికీ తెలుసు, ఆయన ఎక్కువగా పంటలు పండించడం కానీ, గోవులని పెంచడంలో కానీ ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అని మనందరికీ తెలిసిందే. కాబట్టి సో ఆయన ఎక్కువగా ఫోకస్ చేసింది వచ్చి సామాన్య ప్రజలు అంటే గ్రామీణ అభివృద్ధి, గ్రామాలలో ఉండే ప్రజల గురించి ఆలోచించడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలుపుకోకుండా చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకోవడం. సో ఆయన ఫోకస్ చేసిందంతా కూడా గ్రామాల మీదే ఫోకస్ చేశారు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో ఇది ఆయన తీసుకున్నాడంటేనే మనకి అర్థమవుతుంది ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజలకు ఎలా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన సొంత ఖర్చులతోనే చాలా సమస్యలు కూడా తీర్చారు, మనం చూసాము, విన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని జన సైనికులంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి అదే పార్టీకి సంబంధించిన అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి ఈ శాఖను తీసుకోవడం జరిగింది, ఆహార పౌర సరఫరాల శాఖ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. అంటే వైట్ రేషన్ కార్డ్ కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించింది కావచ్చు, ఎలాంటివైనా సరే ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇది తీసుకోవడం వల్ల ఇది కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే మంత్రి పదవి అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు తెలుసు, తెనాలిలో 1,40,00,000 మంది ప్రజలు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఎటువంటి సమస్యలు రాకుండా కూడా తీసుకోవడానికి కూడా ఇది మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చి అదే పార్టీకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ రావు గారు వచ్చి సినిమాటోగ్రఫీ అండ్ పర్యాటక శాఖ మంత్రి. ఇక్కడ నోటెడ్ ఈ పాయింట్ మాట, సినిమాటోగ్రఫీ ఎందుకు తీసుకున్నారు జనసేనకు సంబంధించిన లీడర్ అంటే, గతంలో మనం తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా రకాలుగా అంటే టికెట్ల విషయంలో కావచ్చు, టికెట్లు తగ్గించడం విషయంలో కావచ్చు, థియేటర్లు మూసేయడం, వాటిని పడగొట్టడం అన్నీ చూసాము. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఇబ్బందులు పెట్టారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దవాళ్ళు లైక్ చిరంజీవి గారు, రాజమౌళి, మహేష్ బాబు ఇలా చాలామంది వెళ్ళడం, జగన్ గారి దగ్గర మాట్లాడడం టికెట్ ఇష్యూ గురించి. కానీ ఆయన స్పందన, ఆయన రియాక్షన్ చూసి యావత్ ప్రజలే ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఎత్తులో మెగాస్టారే ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా కూడా జగన్ గారు ఇచ్చిన రియాక్షన్ చూసి ఇలాగా ప్రవర్తిస్తారా ఒక మెగాస్టార్ దగ్గర? ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం సినీ ఇండస్ట్రీ వాళ్ళతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని కూడా ప్రజలు చాలా విసిగిపోయారు. టికెట్ల విషయంలో అయితే సినిమా వాళ్ళు అడగడం కూడా మానేశారనమాట. సో కావాలనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ గారికి సినిమాటోగ్రఫీ తీసుకోవడం జరిగింది. సో సినిమా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అండ్ ఆల్సో ఆయన చెప్పింది వచ్చి ఆంధ్రాలో కూడా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, టికెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని చాలా వందల మంది, కోట్ల మంది బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఈ శాఖను తీసుకోవడం జరిగింది. సో మనం ఇక్కడ తీసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి అన్ని ముఖ్యమైన పదవులు కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ డెసిషన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈక్వల్గా వెళ్తున్నారు. సో మన పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న శాఖలను బట్టి అర్థమవుతుంది, హీఈస్ ద కింగ్ మేకర్, హీఈస్ ద లీడర్. సో ప్రజలకు ఏమి చెయ్యాలి, ఎలా చేయాలన్న పూర్తి విజన్తో ఉన్న లీడర్ అనేది అర్థమవుతుంది. సో ఇంకొక అప్డేట్తో మరి కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.